ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. చాలా మందికి వచ్చే ఇంకొక సందేహం ఏమిటంటే, నోము అంటే ఏమిటి, వ్రతము అంటే ఏమిటి? నోము అంటే పెళ్ళయ్యాక నోచుకునేది నోము. చిన్నగా అమ్మవారిని పెట్టుకొని ఆ అమ్మవారికి మాత్రమే పూజ చేసి ఆ నోములకు ఏమైనా నోములు వేసుకొని, ఉదాహరణకు సంక్రాంతి నోములు, సంక్రాంతికి వచ్చేటి కుండల నోము, కొంతమంది 5 సంవత్సరాలు మాణిక్యాల నోములు, మూగ నోములు, ఇలాంటివి పెళ్ళైన కొత్తలో చిన్న చిన్నగా పట్టేటివి, పిల్లలు 16 లోపలు పట్టేటివి. వ్రతము అంటే వంశపారంపర్యంగా వచ్చేది, ఎప్పుడు కుటుంబ వ్యవస్థ యొక్క వంశాన్ని మొత్తంగా కాపాడేటువంటి వ్రతాలు. దీపావళి వ్రతం అంటే కేదార గౌరీ వ్రతము, సత్యనారాయణ వ్రతము. వ్రతాలలో ఏంటంటే అష్టదిక్పాలకులను, నవగ్రహాది దేవతలను ఆహ్వానిస్తాము. పురాణోక్తంగా కల్పోక్తంగా కల్పం చెప్పించుకొని విధి విధానంగా పూజ చేసి ప్రతి సంవత్సరం జీవితాంతం చేసేవి వ్రతాలు. అది తరతరాలుగా అత్తల నుండి కోడళ్ళకి, కోడళ్ళ నుండి కోడళ్ళకి ఇట్లాగా తరతరాలుగా వస్తాయి. వాటికి ఆనవాయితీగా మనము దండలు, దీపావళి వ్రతానికి దండలు, కేదార గౌరి వ్రతానికి అదే దండలు, వరలక్ష్మి వ్రతానికి దండలు, పాతవి అంటే అత్తలు, ముత్తమ్మలు, ఇలాంటివన్నీ కూడా సమకూర్చుకునేవి. ఈ వ్రతము సంవత్సరానికి ఒకసారి చేసే వ్రతం ఏంటంటే, ఇంటినంతా శుభ్రపరచుకొని చక్కగా సున్నాలు వేసుకొని బంధువులందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుచుకొని ఈ వ్రతాలు చేయాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి. ఆ దేవుడి దగ్గర పెట్టిన వ్రతాన్ని ఒకవేళ వివాహమైన కూతుళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు వేరే వంశస్థులు కాబట్టి ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళు, మనవరాళ్లకు ఇలాగూ మాత్రమే సత్యనారాయణ స్వామి యొక్క కొడకలు గాని, సత్యనారాయణ స్వామి పీఠ మీద పెట్టిన ప్రసాదాలు గాని, కేదార గౌరి వ్రతానికి ఇచ్చినవి గాని, వరలక్ష్మి వ్రతానికి ఇచ్చినవి గాని, సోమతి అమావాస్య వ్రతము, ఇలాంటివన్నీ కూడా వ్రతాలు అనేటివి దీర్ఘకాలంగా చేసేవి, వంశపారంపర్యంగా చేసేవి వ్రతాలు. నోములు అంటే తన భర్త తను సౌభాగ్యానికి, సంపద కోసము నోచుకునేవి నోములు. ఎప్పుడు నిత్య సౌభాగ్యంగా ఉండాలి, మంచి సంతానాన్ని కనాలి అంటే సంక్షిప్తమైన సంసారానికి, భార్య భర్తగా వివాహమైన వాళ్ళు 5 సంవత్సరాలు చేసే నోములు, 9 సంవత్సరాలు చేసే నోములు, మాసమాసంలో చేసేవి మార్గశిర బేస్తవారము, పుష్యమాసము ఆదివారము, బుధ అష్టమి, గురువారం ఏకాదశి, ఇలాంటి వ్రతాలన్నీ. వినాయక చవితి నోములు, వినాయక చవితి వ్రతం, ఇది చిన్న చిన్నగా చేసుకునేటువంటి నోములు అంటారు. ఇంకా వ్రతాలకి ఇంకా చాలా వ్రతాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు అన్నం బుట్టని ఆదివారాలు అదొకటి. ఇంకా వ్రతాలు ప్రతి మాసంలో వచ్చేటువంటి వ్రతాలు వేరే, వత్సరాదిగా సంవత్సరానికి ఒకసారి చేసుకునేటువంటి వ్రతాలు వేరే. ఈ మామూలుగా వారాలు చేసుకునేటి, ఒక మాసంగా చేసుకునే వాటిని నోములు అంటాం. నోచుకునేది నోము అంటే మంచి క్రమశిక్షణ అలవడాలని పెళ్ళైన ప్రతి అమ్మాయికి శ్రావణ మంగళవారం నోము, వరలక్ష్మి నోము, చిన్న చిన్నగా చేసుకునేవి. వాళ్ళ మందము, వాళ్ళ వంశం అభివృద్ధి కోసము, అనుభవానికి రావడానికి చేసుకునేవి నోములు. ఇలాగా చిన్నప్పటి నుంచి నోములు నోచుకుంటూ పోతేనే వ్రతాలు చేసే శక్తిని దైవం ప్రసాదిస్తుందని మనకు ప్రతిది. ఇది నోముకు వ్రతానికి మొక్కులు, చిన్న చిన్న మొక్కులు ఉంటాయి. పిల్లల ఆపదలో ఉన్నప్పుడు, చదువులలో ముందు ఉండాలని, భర్త ఆపదలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు బాగా లేనప్పుడు ఏదైనా ఒక నోము నోచుకుంటాము. ఈ నోము నోచుకోవడం వల్ల మనకు సత్ఫలితాలు పొందుతాము అని ఈ ముక్కులుగా ఉండి, మన స్వార్థం కోసము అంటే మన కోసము మనం చేసేవి నోములు. వంశ అభివృద్ధి కోసము అటు 7 తరాలు ఇటు 7 తరాలు అభివృద్ధిగా ఉండాలని నిస్వార్థంగా ఆ వంశం కోసము, సమాజం కోసము, లోక కళ్యాణం కోసం చేసుకునేవి వ్రతాలు. నోముకు వ్రతానికి అంత భేదం ఉంది. జై శ్రీరామ్.